రేపు మంగళవారం జనవరి 14న సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఏ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఎంత కొన్నారు, ఎంత వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది అనే డీటెయిల్స్ చూస్తే ముందుగా తెలంగాణకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్ల కొన్నారు. అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజే, డిస్ట్రిబ్యూటరు మొత్తానికి. సో తెలంగాణలో ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే 8.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి, అంటే 17 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6.5 కోట్ల కొన్నారు. అంటే రాయలసీమలో 13 కోట్లు గ్రాస్ వస్తే 6.5 కోట్ల షేర్ వస్తుంది, అప్పుడు హిట్ అవుతుంది. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని 18 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 18 కోట్ల షేర్ రావాలి అంటే ఆంధ్రాలో 36 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 33 కోట్లకు కొన్నారు. అంటే 66 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలంటే. మేజర్గా ఇదే. ఇక కర్ణాటకకి 3.5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఇక్కడ 7 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటకలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఓవర్సీస్ నుంచి 10 కోట్ల గ్రాస్ వస్తే 5 కోట్ల షేర్ వస్తుంది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్న సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41.5 కోట్లకు కొన్నారు. అంటే 41.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 83 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. ఇదేం పెద్ద విషయం ఏం కాదు పండక్కి. ఎందుకంటే ఇంతకుముందు మన వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి, దిల్ రాజు ఈ ముగ్గురు కాంబినేషన్లో F2 సినిమా సంక్రాంతికి వచ్చింది. ఆ సినిమా 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత F3 కూడా 100 కోట్ల పైన వచ్చింది. సో ఈజీగా ఈ సినిమాకు వచ్చేస్తాయి, ఎందుకంటే బజ్ బాగా ఉంది. ఈ సినిమాకు వచ్చిన పాటలు 3 పాటలు బాగా హిట్ అయ్యాయి. ఎస్పెషల్లీ గోదావరి గట్టు మీద సాంగ్ ఒకటి, ప్లస్ టీజరు ట్రైలర్ కూడా బాగా పేలాయి. సో అందరికీ బజ్ ఉంది. ఆల్రెడీ రెండు మాస్ సినిమాలు వచ్చేసాయి, గేమ్ చేంజరు అండ్ డాకు మహారాజ్. ఇప్పుడు ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రేపు రాబోతుంది, సంక్రాంతికి వస్తున్నాం. సో సినిమాకు అంటే ఆటోమేటిక్గా అందరూ చూస్తారు ఫ్యామిలీస్తో, పండగ సీజన్ కాబట్టి. సో ఈజీగా 100 కోట్ల గ్రాస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది సినిమాకు. సో హిట్ అయిపోతుంది 99%. మరీ సినిమా దారుణంగా ఉంటే తప్ప బట్ ఆ డౌట్స్ ఏం లేవు, నాకైతే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది మన విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 41.5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 83 కోట్లు గ్రాస్ రావాలి, సినిమా బాగున్నా బాగాలేకున్నా 83 కోట్లు వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. రేపు చూసేద్దాం. ఓకే, బాయ్.